నమస్తే. ఫ్రీ కరెంట్ గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. దిశగా 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ 100 రోజుల్లోపు ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలుగా ఉన్నటువంటి ఆ బీమాని కాస్త 10 లక్షలుగా పెంపొందించడం జరిగింది. ఆ తర్వాత ఉచిత మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కేవలం 2 మాత్రమే అమల్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక మరొక రెండింటి అంటే 500కే గ్యాస్ సిలిండర్ అంశాన్ని కావచ్చు, ఈ ఫ్రీ కరెంట్ అంశాన్ని కావచ్చు, రెండింటి కూడా జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే కేవలం మరొక నెల రోజుల సమయం మాత్రమే ఉన్నది. నెల రోజుల్లో మరొక 4 గ్యారెంటీలు అమలు పరచాల్సిన అవసరం, ఆ కర్తవ్యం, ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఉచిత కరెంట్ విషయం, ఫ్రీ కరెంట్ కావాల్సినవి ఇవే. అసలు ఫ్రీ కరెంట్ కోసం అనేక అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. అయితే ఫ్రీ కరెంట్ విషయంలో ఇప్పటికే ఎవరైతే మీ ఇంటి వరకే వచ్చి బిల్స్ మీకు ఇస్తా ఉంటారో వాళ్ళే నేరుగా మీ దగ్గరికి వచ్చి మీ ఆధార్ కార్డు లింకప్ ఉందా, లేకపోతే ఎన్ని యూనిట్ల ఉచిత కరెంట్ మీరు కాలుస్తున్నారు, ఎన్ని యూనిట్లకు మీకు ఉచితంగా లభిస్తుంది అని కూడా తనిఖీలు చేసి చెప్తారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క బిల్ రీడింగ్ కార్మికులకి ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు నియోజకవర్గాలకు కూడా ఇంకా కాస్త వెనుకబడినట్టుగా ఈ పనులకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ చాలా పనులు అయితే జరుగుతున్నప్పుడు మనకు కనబడుతున్న అంశం. అయితే అసలు ఏం కావాలి మరి ఈ యొక్క అంశాలకి, వీటికి ఏం కావాల్సిన అవసరం ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మీటర్ కనెక్షన్ కి ఆధార్ తప్పనిసరి. మీ మీటర్ కనెక్షన్ కి ఆధార్ లింకప్ ఉండాలి. అంటే మీ కరెంట్ దానికి ఆధార్ లింకప్ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. ఆధార్ లింకప్ ఉంటేనే మీకు ఇది యొక్క మీటర్ కనెక్షన్ సంబంధించి ఆధార్ లింకప్ ఉంటేనే మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత చాలా వెరీ నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆ తర్వాత మూడో అంశం ఏంటంటే 200 యూనిట్ల లోపు మాత్రమే, 200 యూనిట్స్ లోపు మాత్రమే. ఇది ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే ఇప్పటికే ఈ పథకం కర్ణాటక రాష్ట్రంలో అమల్లో ఉన్నది కాబట్టి అక్కడ అమలు తీరి ఎట్లా మనం గమనిస్తున్నాం అంటే, ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం మార్చి నుంచి ఈ యొక్క పథకం అమల్లో ఉండబోతుంది. మార్చ్ 1 నుంచి ఆ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారంటే మార్చి నుంచి మనం కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదు. సో మార్చి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే పోయిన సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ నుంచి మొదలుకుంటే 2024 వరకు మార్చి వరకు మనం వినియోగించిన కరెంటుకి సంబంధించి యావరేజ్ అంటే ఓ నెల 150 యూనిట్లు, ఓ నెల 180 యూనిట్లు, ఓ నెల 120 యూనిట్లు, ఇట్లా 12 నెలలుగా క్యాల్కులేట్ చేసి ఇది 12 నెలలు డివైడ్ బై 12 అంటే యావరేజ్ తీస్తారు. సో ఈ యావరేజ్ని మనం గనక ఒక 150 అని గనక అనుకుంటే సో ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు అంటే 150 ప్లస్ 10% అంటే 150 ప్లస్ 10% అంటే 150 ఎంత 165. సో 165 యూనిట్స్గా అంటే 150 యూనిట్స్ యావరేజ్ వస్తే ప్లస్ 10% అంటే 15. సో ఓవరాల్గా 165 యూనిట్స్ అంటే ఇప్పుడు ఏమైపోయింది 200 యూనిట్ల లోపు ఉన్నది మాత్రం మనకేమైపోయింది యావరేజ్గా 200 యూనిట్ల లోపు మనం వాడుతున్నాం. కాబట్టి 200 యూనిట్ల లోపు ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం కరెంట్ బిల్లు ఫ్రీగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే దీంట్లో కూడా ఒక అంశం ఏం గమనించాల్సింది ఏంటంటే ఉదాహరణకి ఎవరైనా 250 యూనిట్లు కనుక వాడితే మరి వాళ్ళకి వర్తిస్తుందా అని అనుమానం కూడా. ఎందుకంటే ఇక్కడ 200 యూనిట్లు లోపు ఉన్న వారికి మాత్రమే ఉచితం. మరి 250 యూనిట్లు లేకపోతే 201 యూనిట్ అయినా కూడా మొత్తం కరెంట్ బిల్ కట్టాల్సిందేనా అంటే ఎస్, ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయి నిబంధనలు జారీ చేయలేదు. కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే గృహజ్యోతి పథకం అమలు కోసం కూడా ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రంకి అదనంగా అధిక భారమయ్యే అవకాశం ఉందట, 10,000 కోట్ల రూపాయలు. సో ఈ 10,000 కోట్ల రూపాయల ఏంది 200 యూనిట్ల లోపున్న వారికి మాత్రం కరెంట్ బిల్ అమలు చేసినటువంటి అవకాశం. తర్వాత దీంట్లో రెంటెడ్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం అట. సో రెంట్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తుందట. మరోవైపు ఒక కనెక్షన్ మాత్రమే అంటే ఒక వ్యక్తికి ఒక కనెక్షన్ ఉంటే మాత్రమే, ఒకవేళ రెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఒకవేళ రెంట్ కనుక ఉంటే, ఊర్లో కనుక ఒక కనెక్షన్ ఉంటే ఆ ఒక కనెక్షన్కి మాత్రమే వర్తిస్తుంది. 1 కనెక్షన్ ఓన్లీ. సో రెండింటికి వర్తించదు.
ఒకవేళ కుటుంబంలో ఒకే రేషన్ కార్డు కింద నలుగురు సభ్యులు ఉండి ఆ నలుగురు సభ్యుల్లో భార్యకు కనెక్షన్, భర్తకు కనెక్షన్, అట్లా 2 కనెక్షన్లు ఉంటే రేషన్ కార్డుకి ఒక కనెక్షన్కి మాత్రమే వర్తిస్తుంది, 2 కనెక్షన్లకు వర్తించవు, ఒక కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి చాలా ఫిల్టర్స్ చేయాల్సిన అవసరం ఉంది, చాలా వరకు దీని గురించి నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే ఈ నిబంధనలు మాత్రమే అమల్లో ఉన్నాయి. దాని గురించి కూడా ఇంకా చాలా నియమ నిబంధనలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మార్చి 1వ తేదీ నుంచి మార్చ్ 1 నుంచి పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందంటే మార్చి నెల కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫిబ్రవరి వరకు కూడా, ఫిబ్రవరి మాసం వరకు కూడా, ఫిబ్రవరిలో వచ్చిన కరెంట్ బిల్ కూడా కట్టాల్సిందే, ఫిబ్రవరిలో వచ్చిన కరెంట్ బిల్ కూడా కట్టాల్సిందే. ఇక మార్చి నుంచి మాత్రమే కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి చేస్తా ఉంది. ఇప్పటికి అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడానికి గృహలక్ష్మి కోసం 2100 కోట్లు, 2100 సంథింగ్ 2100 పైచిలకు కోట్లని 2100 కోట్లని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 2148 కోట్లు మాత్రం గృహజ్యోతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది అసెంబ్లీలో, బడ్జెట్లో కూడా. సో చాలా స్పష్టంగా ఈ ఫ్రీ కరెంట్ అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇవి మాత్రం తప్పనిసరి, ఒకసారి ఆధార్ కార్డు లింకప్ ఉండాలి మీటర్ కనెక్షన్ కి, ఆ తర్వాత తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ. తెల్ల రేషన్ కార్డు కింద కనుక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే భర్త పేరు మీద ఒక కనెక్షన్, భార్య పేరు మీద ఒక కనెక్షన్ ఉంటే కేవలం ఒక కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది. అంటే తెల్ల రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డుకి ఒక కనెక్షన్ మాత్రమే. ఇక 200 యూనిట్లు ఉచిత ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మాత్రం యావరేజ్ తీసి దానికి ప్లస్ 10% ఒక సంవత్సరం, అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు కూడా 12 నెలల కాలంగా ఎంత కరెంట్ వినియోగించారని యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ ప్లస్ 10%, అంటే ఒక 200 యూనిట్ల లోపు వస్తేనే ఈ యొక్క పథకం మనం అర్హులుగా ఉంటాం. తర్వాత రెంటల్స్ కి తర్వాత ఒక కనెక్షన్ మాత్రం వర్తిస్తుంది. రెంటల్స్ కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లో ఉండబోతుంది. ఓవరాల్ గా గృహజ్యోతి పథకం కోసం 2148 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ లో కేటాయించింది. అయితే పెద్ద ఎత్తున ఫ్రీ కరెంట్ గురించి అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. మరి కొత్త కనెక్షన్ ఉన్న వారికి కావచ్చు, ఇతరత్ర కనెక్షన్ ఉన్న వారికి వాళ్ళ సంగతి ఏంటి, లేకపోతే కొత్త రేషన్ కార్డు అసలు లేని వాళ్ళ సంగతి ఏంటంటే రేషన్ కార్డు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పథకం, ఏ పథకం కూడా 6 గ్యారెంటీలో ఏ పథకం కూడా వర్తించదు. కానీ రేషన్ కార్డునే ప్రాముఖ్యంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకుండా ఏ రకంగా ఇబ్బంది గురి చేసిందో ఆ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రేషన్ కార్డు అనే అంశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేషన్ కార్డే అన్నింటికీ సర్వరోగ నివారణ అన్నట్టుగా అన్నింటికీ రేషన్ కార్డే ప్రాముఖ్యమైనప్పుడు రేషన్ కార్డు ప్రకటించకుండానే పథకాల ఆవిష్కరణ తీసుకురావడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఫ్రీ కరెంట్కి కావాల్సిన అంశాలు మాత్రం ఈ రకంగా ఉన్నాయి. ఇక క్షేత్రస్థాయిలో ఇప్పటికే బిల్ రీడింగ్ అధికారులు, మీకు బిల్ ఎవరైతే ఇచ్చేందుకు కొంతమంది అక్కడ నేరుగా మీ ఇంటి వద్దకే కరెంట్ బిల్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. మీకు ఆధార్ కార్డు లింక్ ఉందా, ఆ మీటర్ కనెక్షన్ నెంబర్ ఎంత, తర్వాత ఎంత యూనిట్లు మీరు వినియోగిస్తున్నారు, మీకు పథకం వర్తిస్తుందా లేదా మొత్తం కూడా ఒక రకంగా అంచనాకు అక్కడే వచ్చే అవకాశం ఉన్నది. మరింతగా పూర్తి నిబంధనల మేరకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఒకవేళ అధికారికంగా విడుదల చేస్తే సుమారుగా 90 లక్షల మీటర్ కనెక్షన్లు అయితే ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. మరి తెల్ల రేషన్ కార్డు పరిధిలోని 90 లక్షల కుటుంబాలు అందరికీ వస్తుందా, దాంట్లో ఇంకా కట్ ఆఫ్ పెట్టే అవకాశం ఉందా, ఏ రకంగా ఈ పథకం వర్తించబోతోంది, ఎన్ని లక్షల కుటుంబాలకి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతున్న మాత్రం చూడాల్సి ఉంది. ఇక ఓవరాల్ గా మార్చి 1 నుంచి ఫ్రీ కరెంట్ అంశం తెర మీదకి రాబోతోంది. మార్చి నుంచి ఇక కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధిస్తారో అందరూ కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదంటూ కూడా పెద్ద ఎత్తున తెలుస్తున్న పరిస్థితి. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది మాత్రం.